బ్యాక్ టు న్యూస్. సాగుకు సరిపడా యూరియా సరఫరా చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్లో యూరియా అందుబాటులో ఉందన్న సమాచారం అధికారులు తమకు తెలియజేయడం లేదని విమర్శించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పైల్ వాయి గ్రామంలో రైతులు యూరియా కోసం రోడ్డుపై బైఠాయించారు. యూరియాను ఆన్లైన్లో కాకుండా నేరుగా రైతులకి అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సూచించిన సన్న రకం ధాన్యం సాగు చేస్తున్నామని, పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామం మొత్తం కదిలి రాస్తారోకో చేయడం జరిగింది. ఈ యూరియా యాప్ వలన ఎందరో రైతులు నష్టపోతున్నారు. ఎందుకంటే దాదాపు ఊర్లో మొన్న 3 గంటలకు యాప్ అన్నారు, తర్వాత 6 గంటలకు 5 గంటల తర్వాత వేరే గ్రామాలలో ఇచ్చారు. ఇట్లా మిస్గైడ్ తోటి రైతులు ఎందరికో ఇబ్బంది అవుతుంది. ఈ యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి రైతులకు సకాలంలో మునుపటి మాదిరిగా రైతులకు యూరియా ఇవ్వాలని సందర్భంగా గ్రామం మొత్తం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడం జరిగింది. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని మనం సాగనంపే వరకు మన బతుకులు మారాయని సందర్భంగా తెలియజేస్తూ యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి సకాలంలో రైతులకు యూరియా అందించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఉప్పల్వాయి గ్రామంలో రైతులు ర్యాలీగా రోడ్డుపైకి ఎక్కడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకోసం అంటే యూరియా యాప్ వల్ల రైతులు నానా తంటాలు పడుతూ ఈ ఫస్ట్ విడతలో జరిగినటువంటి యాప్ ఏదైతే ఉందో మా రామారెడ్డి మండల కేంద్రంలో 5 కేంద్రాలు ఉన్నాయి. అది ఉప్పల్వాయి, మోసంపూర్, పోసన్పేట్, రామారెడ్డి, రెడ్డిపేట, అన్నారం కేంద్రంగా ఉంటే మేము ఏవితో మేము ఇంతకుముందే మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. మేడం, మాకు యూరియా సప్లై చేస్తే రైతులందరికీ ఒకేసారి ఇంటిమేషన్ ఇచ్చి ఒకే యాప్ ఒకటేసారి ప్రారంభించినట్టయితే ప్రతి రైతు యాప్ చేసుకొని ఫర్టిలైజర్ తీసుకుంటాడని మేము చెప్పడం. ఏదైతే ఫస్ట్ విడత ఉందో ఆ విడతలో అదే విధంగా చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఉప్పల్వాయిలో 5 గంటలకు అని చెప్పి 3 గంటలకు అని చెప్పి ఉప్పల్వాయిలో ప్రారంభించింది. తర్వాత పోసంపేటలో పోసంపేట, మోసన్పూర్, రామారెడ్డిలో అదే 5 గంటలకు చేసేది మళ్ళీ ఆమె 3 గంటలు చేసేది 5 గంటలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సగం మంది రైతులకు ఎక్కువ యాప్ తెలియక ఫర్టిలైజర్ ఎవ్వరు కూడా అందక నానా తంటాలు పడుతూ ఇవాళ రోడ్ పైకి రావడం జరిగింది. సకాల టైంలో యూరియాను అందించాలా. గత ప్రభుత్వం చూసినట్టయితే గత ప్రభుత్వం ఏర్పడినప్పుడు 63,000 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పంట పెడితే ఇవాళ 3.5 లక్షలకు చేరుకున్నది తెలంగాణ. ఎంతో అభివృద్ధి అయినటువంటి ఆ ప్రభుత్వంలో రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎన్ని సంచులైనా సరిపడా యూరియాను సప్లై చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అతి త్వరలో మీకు గుణపాఠం చెప్తామని రైతుల సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.